కుందన్లో మ్యామ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు కాన్స్ అంటారు వీటిని, చోల మీదకి వచ్చేదాన్ని. ఓకే. ఇప్పుడు కొంచెం వింటేజ్ పాతకాలం బాగా నడుస్తుంది కదా, ఇలా చౌ మీదకి వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇది ఏంటంటే ప్రతిసారి ఇంత హెవీగా పెట్టాం, సో ఇక్కడ డిటాచ్ చేయొచ్చు. ఓకే. ఓన్లీ బుట్ట లాగా కూడా పెట్టొచ్చు. ఇది తీసేసేయచ్చు. ఓకే. బ్రైడల్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. లేదండి ఇంకా చిన్న ఫంక్షన్ ఉంది మాకు ఇప్పుడే వద్దు అంటే ఓన్లీ ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదు ఓన్లీ స్టడ్ పెట్టుకోవాలని ఉందంటే ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు. లేదు నాకు బుట్ట పెట్టుకోవాలని ఉంది అంటే దీన్ని మళ్ళీ బుట్టకు పెట్టి ఇలా బుట్టకు పెట్టుకోవచ్చు. ఓ గాడ్, దిస్ ఇస్ టూ గుడ్ రియల్లీ, చాలా బాగుంది. సో ఇట్లా మల్టీపర్పస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది, లైట్ వెయిట్ మల్టీపర్పస్, అవి రెండు మన ముకుంద జ్యువెలర్స్లో ఉంటాయి. దట్స్ అమేజింగ్ రియల్లీ. ఇంకొకటి చూపిస్తామా, మనకి డైమండ్ ఫినిష్తోని ఎగ్జాక్ట్గా సీజర్ రెప్లికా అనమాట. అంటే డైమండ్ కాస్ట్ చాలా ఎక్కువ, క్యారెట్ 50,000 56,000 అలా వస్తుంది. కరెక్ట్. సో అదే ఫినిషింగ్లో 18 క్యారెట్లో సీజర్ పెట్టి చేయిస్తాం. సో మనకు డైమండ్ అఫోర్డ్ చేయలేనప్పుడు బట్ స్టిల్ యూ వాంట్ టు వేర్ దట్ లుక్. సో ఇలా ఇది కూడా మల్టీపర్పస్, మనకి స్టడ్ తీసేసుకోవచ్చు అండి, ఓన్లీ ఇలా బుట్ట స్టడ్ కూడా పెట్టుకోవచ్చు. డైమండ్ సెట్స్కి బాగుంటుంది. అవును అవును. ఇలా ప్రతి జ్యువెలరీలో మనం ఏదో ఒకటి ఇన్కార్పొరేట్ చేస్తాం.